కేశవరావు జాదవ్ సార్ది 31కు గద్దర్ అన్నది ఉన్నది. ఈ ముగ్గురు కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులు, నిస్వార్థంగా నిజాయితీగా ఉండి కొట్లాడినటువంటి వ్యక్తులు. గద్దర్ అన్నది ఒక ప్రముఖమైన పాత్ర. విప్లవోద్యమం తర్వాత తన తెలంగాణ గొంతెత్తి కాలు గజ్జగట్టి తెలంగాణ అని పల్లెల్లో తిరిగిండ్రు. కానీ ఇప్పటిదాకా ఏ ఆకాంక్షలతోటైతే తనకి ఏ మనసులో ఏదైతే పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండాలనుకున్నారో ఆ తెలంగాణ ఇప్పుడు వచ్చినట్టయితే అనిపించలేదు. కనుక నెక్స్ట్ తరాలకు తన ఉన్నటువంటి తన చెప్పినటువంటి సాహిత్యం కావచ్చు, ఆటలు, తన మాటలు పాటలతోటి స్ఫూర్తి పొంది నూతన తెలంగాణను, ప్రజాస్వామిక తెలంగాణ ఇంతకుముందు అల్లమన్న చెప్పిండు, 1% ఆఫ్ ది population is holding more than 40% of the wealth of the nation. So bottom 50% of the population is owning only around 3% of the wealth of the nation. ఆ 50% ఉన్నటువంటి జనం గురించి ఎప్పుడూ తన గలమెత్తిండు, తన పెన్ను పెట్టి రాసింది కూడా వాళ్ళ గురించే. దాదాపు 90% ఉన్నటువంటి పేద జనాల తరఫుకెళ్ళి కొట్లాడినటువంటి గద్దరన్నను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు పోరాటాలు సరే ఇది భాషా సాంస్కృతిక శాఖ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ గదర్ ఫౌండేషన్ కలిపి చేస్తుండొచ్చు. కానీ మెసేజ్ మాత్రం గదరన్న ఏం ఆలోచన చేసిండు, ఆచరణలో ఏం పెట్టాలని చెప్పని తన జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని ఏదైతే పోవాలని ఉన్నదో దాన్ని గదర్ ఫౌండేషన్ అయితే మా తరఫు నుంచి మేము తీసుకుపోతున్నాం. సో ఆ మీటింగ్కు అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, యువతరం కావచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళి అందరు వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేయాలి. ఎవరి ఆలోచన వాళ్ళు మాట్లాడతారు. ప్రజాపక్షాల్లో ఉన్నటువంటి ఆలోచనను జనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సభ్యులు చంటి క్రాంతి గారు, మాజీ ఎమ్మెల్యే, గదర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడాల్సింది కూడా. అందరికీ నమస్కారం. గదర్ అన్న 78వ జయంతి ఉత్సవాలని విజయవంతం చేయాల్సిందిగా, గద్దర్ అన్న ఆశయాల్ని ముందుకు తీసుకునే క్రమంలో ఫౌండేషన్ గద్దర్ అన్న అనంతరం ఆ ఆశయ సాధనను ముందుకు తీసుకుపోయే బాధ్యతను పూజాన్ని వేసుకున్నది. అందుకే అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, గద్దర్ అన్న ఇప్పుడు ఉన్న ఈ ఉద్యమాలు కానీ గతంలో దేశంలో వచ్చిన అన్ని అణగారిన వర్గాల ఉద్యమాల వెనకాల గద్దర్ అన్న ఉన్నాడు. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చిన్నప్పటి నుంచి ఎవరికి ఏ ఉద్యమం పట్ల ప్రేరణ ఉన్నా కూడా ఆ ప్రేరణ వెనకాల గద్దర్ అన్న ఆట, మాట, పాట ఇవన్నీ ఉంటాయి. అటువంటి వ్యక్తి ఇంకా ఆ భావజాలాన్ని ఇంకా మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను కూడా తెలియజేస్తూ, ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా గద్దర్ అన్న అంటే భారతదేశంలో ఉన్న ఒక అణగారిన వర్గాల గొంతు, అణగారిన వర్గాలకు ప్రతినిధి. ఎక్కడ కూడా రాజీ పడని విధంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయనేది, ఏ సెక్షన్లలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పట్ల పాటలు రాసి ప్రజల్లో విస్తృతంగా చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్ అన్న. ఒక సెక్షన్ అంటూ కాదు, ఏ సెక్షన్ కూడా విడకుండా అప్పుడప్పుడు పుస్తకాలు చూస్తుంటే కదా, తన పాటలు చూస్తుంటే కనుక రిఫర్ చేస్తుంటే అనిపిస్తుంటుంది, గద్దర్ అన్న దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఈ అంశం ఇట్లా జరుగుతుంది అని చెప్పి ముందే ఊహించి దానికి అనుగుణంగా ఎటువంటి వ్యూహం చేయాలని చెప్పి తన పాటల్లో ఒక డైరెక్షన్ ఇస్తాడు అందరికీ, ప్రజలకు. అటువంటి ముందు చూపున్న వ్యక్తి గద్దర్ అన్న. దాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ఎవరైతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తున్నాం, దేశంలో ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి, రాజ్యాంగాన్ని ఖాతరు చేయలేని పరిస్థితి, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగాన్ని చేతబట్టి తిరిగిండు. రాహుల్ గాంధీ చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చింది బహుశా గద్దర్ అని అనుకుంటున్నాను, నాకున్నంత సమాచారం వరకు. రాహుల్ గాంధీకి రాజ్యాంగాన్ని చేతికిచ్చి ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా చొరవ తీసుకునే వ్యక్తి గద్దర్ అన్న. అంటే చాలామంది ఏమంటారంటే గద్దర్ అన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిండు కదా, రాజ్యాంగం ఎట్లా పట్టుకుంటాడనే ఓ చర్చ కొంత తీసినా కూడా గద్దర్ అన్న రాజ్యాంగాన్ని అమలు పరచమని కొట్టాడు. రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని అమలు పరచమని కొట్టాడు.
సరే వాళ్ళ పందా ఉద్యమకారుల పందా ఏ పందా తీసుకున్నారంత వేరు విషయం అయితే కనుక రాజ్యాంగ అమలులో వివక్ష ఉన్నది కనుక రాజ్యాంగం అమలులో లోపాలు ఉన్నాయి కనుక వాటిని అమలు చేయాలని చెప్పి కోరుకున్న వ్యక్తి గద్దరన్న. అటువంటి గద్దరన్న ఆశయ సాధన కోసం మనందరం కూడా ముందుకు రావాలి. ఇంకా జయంతి ఉత్సవాల్లో ఎక్కువ మంది పాల్గొని దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తరానికి ఈ ప్రస్తుత కాలానికి ప్రజాస్వామ్యంలో మాట్లాడే పరిస్థితి లేనప్పుడు, ప్రజా ఉద్యమాలు కొనసాగే పరిస్థితి లేనప్పుడు ఎవరు మాట్లాడినా కూడా హైదరాబాద్లో మాట్లాడితేనేమో అర్బన్ నక్సలైట్ అంటారు, అడవిలో మాట్లాడితేనేమో నక్సలైట్ అని చెప్పేసి ఈ పరిస్థితి ఉన్నప్పుడు గద్దరన్న ఆలోచన విధానాన్ని తను ఈ 40 ఏళ్ళు ఎట్లా సస్టైన్ అయ్యిండు, ఇక్కడ వండుకుంటూ ప్రజా సమస్యలకు పాడుకుంటూ ప్రజలు చైతన్యం చేసుకుంటూ ఎట్లా సస్టైన్ అయ్యింది అనేది గద్దర్ జీవితం అనేది మనందరికీ కూడా ఒక ఆదర్శం కనుక దాన్ని మనం ఇంకా ముందు తీసుకుపోవాలి, అందరికీ తీసుకుపోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఎవరెవరైతే ఈ ఫౌండేషన్ సూర్యం కానీ సరిత కానీ ఫౌండేషన్ ఏర్పడిన నుంచి వాళ్ళే కష్టపడి ముందు చేస్తున్నారు. గద్దరన్న పేరు చెప్పుకొని, సరే మా సందర్భం అవునో కాదో ఏమనుకోవద్దు కానీ గద్దరన్న పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గద్దరన్న కనుక లేకపోయి ఉంటే, గద్దరన్న ఫోటో కనుక కాంగ్రెస్ పార్టీ వాడుకోకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న ఫౌండేషన్ కోసం కానీ గద్దరన్న ఆశయ సాధన కోసం కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి అంత లేదనైతే నాకు అనిపిస్తుంది. ఏదో ఫౌండేషన్ కోసం బిల్డింగ్ చూస్తామన్నారు, అక్కడ చూసండి ఇక్కడ చూసండి అన్నారు, చివరికి హుస్సేన్ సాగర్ అంటే ఎఫ్టీలు అన్నారు. అది కాకపోతే ఏదో స్థలం మనం చూపెట్టాలి. ఆ స్థలం కూడా ఇప్పటి వరకు చూపించినట్లు ఆ పరిస్థితి లేదు. మీరు ఇంకా ముందుకు పోయి ఏం చెప్తారు, మీరు డిజైన్ తీసుకురండి అంటారు. నేను సూర్యమన్నా అరే డిజైన్ ఏంది భయ్ డిజైన్, బట్ జాగ ఎక్కడ ఇస్తే చెప్పని చెప్పు, డిజైన్ ఎందుకంట ఫస్ట్ ఎవడ జాగా చూపెట్టాలి కదా. జాగా చూపెడితే డిజైన్ కూడా ఇచ్చారంట. అంటే నేను అన్నా ఈ కాని పనులు పోయి ప్రాసెస్ ఇట్లా ఉండదు. మేము జర్నలిస్ట్గా జాగా తీసుకున్నాం, మేము డిజైన్ ఇవ్వలే, సార్ మా దగ్గర ఉన్నాడు, మేము జాగా ఇచ్చారు. అది జాగా ఇచ్చిన తర్వాత వాళ్ళకి డిజైన్ ఇస్తాము, అవన్నీ ఇచ్చుకుంటాము. కానీ ఇవన్నీ ఇవ్వకుండా ఇవ్వడానికి ఇష్టం లేని వ్యవహారంగా ఈ ప్రభుత్వం కనిపిస్తుంది. ఆ పూటకు గద్దరన్న మాకు ఉపయోగపడ్డాడు సరిపోతుంది అని అనుకుంటున్నారు తప్పించి నిజంగా గద్దరన్న ఆశయ సాధన ముందుకు తీసుకుపోయే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే ఎక్కడ కనిపిస్తలేదు. కనీసం అన్న సమాధి దగ్గర సమాధిని డెవలప్ చేద్దామనే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. చివరికి మొన్న వచ్చిన డబ్బులతోనే చేసుకునే ప్రయత్నం చేసినట్టు నాకు తెలిసి, వాళ్ళకు వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి చేసుకున్నారు. ఇంత వివక్ష ఎలక్షన్లో వాడుకొని గద్దరన్న పేరు వాడుకొని గద్దరన్నను తీసుకుపోయి మీ పబ్బం గడుపుకొని ఇప్పుడు గద్దరన్నను విస్మరిస్తే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. ఇప్పటికైనా ఈ మీటింగ్లోనైనా ఈ మీటింగ్కి వచ్చే మీ కాంగ్రెస్ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు వస్తారో మీరు క్లియర్ కట్ ఎజెండాతో రండి. మీరు ఆ రోజు ఫౌండేషన్కు ఎక్కడ జాగా ఇస్తారో జాగా నిర్దేశించుకొని రండి. లేకపోతే ఆ రోజు మేము మీటింగ్ వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా వేదిక మీదకి ఎక్కకుండా మేమందరం కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటూ ఈ ఫౌండేషన్ను ముందుకు తీసుకుపోదాం, గద్దర్ ఆశయ సాధనని ముందుకు తీసుకుపోదామని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్ గద్దరన్న.